హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ఈడిపిఎస్. గైస్, మనం పోకో వచ్చేసి 2 కొత్త మొబైల్స్ లాంచ్ చేయబోతుంది. అది కూడా మనకు జనవరి 2nd వీక్లో వస్తున్నాయి. ఈ మొబైల్స్ వచ్చేసి పోకో X6 సిరీస్ గైస్. మనకి రీసెంట్గానే పోకో X5 సిరీస్ అనేది లాంచ్ అయినాయి. ఇప్పుడు వచ్చేసి మనకు పోకో X6 సిరీస్ గైస్. దీంట్లో మనకు మొత్తం 2 మొబైల్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి పోకో X6, ఇంకోటి వచ్చేసి పోకో X6 Pro. ఈ 2 మొబైల్స్ అనేది మనకి జనవరి 2nd వీక్ తర్వాత లాంచ్ అవుతున్నాయి గైస్. ఇది వచ్చేసి మనకు అఫీషియల్గానే లాంచ్ అవుతున్నాయి. మనకి దీనికి సంబంధించిన బ్యానర్స్ కూడా ఫ్లిప్కార్ట్లో అనేది షో చేస్తున్నారు. కమింగ్ సూన్ అని పెట్టినారు. ఎగ్జాక్ట్ డేట్ అయితే మనకి రివీల్ చేయలేదు. ఇంకా మళ్ళీ వచ్చేసి మనకు జనవరి 2nd వీక్ తర్వాత లాంచ్ అవుతాయి కదా మనకు, అంటే జనవరి 15th కానీ దానిపైన ఇంకా లాంచ్ అవుతాయి. ఎగ్జాక్ట్ డేట్ అయితే తెలియదు గైస్. మనకి 100% ఈ జనవరిలోనే లాంచ్ అవుతున్నాయి ఈ 2 మొబైల్స్. ఈ వీడియోలో ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, మనకి ఇది ప్రైస్ ఎంత ఉంటుంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాతాకి చూడండి. అంతేగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, మనం ఫస్ట్ పోకో X6 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే, దీంట్లో గైస్ డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120Hz సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఓవరాల్ వచ్చేసి ఒక మనం మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. మనకి డిస్ప్లే సైజ్ పెద్దగా ఉంది. మీరు గేమింగ్ ఆడడానికి కానీ లేకుంటే మూవీ చూడడానికి ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. అదే కాక ఇది AMOLED డిస్ప్లే కాబట్టి మన కలర్స్ బ్రైట్నెస్ అన్నీ బాగానే ఉంటాయి. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, దీంట్లో మనకు మెయిన్ కెమెరా 64MP OS కెమెరా వస్తుంది, లేదా మనకు 100MP OS కెమెరా వస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే పక్కా వస్తుంది గైస్. మనకి దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ 2 కెమెరాల్లో మనకి ఏదో ఒకటి వస్తుంది. 64MP కానీ 100MP కానీ, ఇదో కొద్దిగా డౌట్ ఉంది అంతే. మనకు 8MP అల్ట్రావైడ్ కెమెరా వస్తుంది, 2MP మ్యాక్రో గైస్. మొత్తం బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16MP సెల్ఫీ కెమెరా కూడా వస్తుంది. ఓవరాల్ మన కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి. ఈసారి మనకి OS ఇచ్చినారు కాబట్టి ఫొటోస్ వీడియోస్ ఇంకా కొద్దిగా బెటర్ వస్తాయి ఈసారి. నెక్స్ట్ గైస్, దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 2 గైస్. ఇది వచ్చేసి మనకు కొత్త ప్రాసెసర్. ఈ ప్రాసెసర్తో మనకి ఇంకా ఏ మొబైల్ కూడా లాంచ్ చేయలేదు ఇండియాలో. ఇదే ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 7S Gen 2 గైస్. ఇది మనకు కొత్త ప్రాసెసర్, దాంతోపాటు ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకు ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు గేమింగ్కి కానీ లేకుంటే మూవీ చూడడానికి జనరల్ యూసేజ్కి అన్నిటికీ పనికొస్తుంది కదా మనకు. దీంట్లో మనకు ల్యాగ్స్ కానీ మొబైల్ స్లో ఉండడం అలాంటిది ఏమి ఉండదు. ఈ మొబైల్ అనేది మనకు స్పీడ్గానే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మంచి ప్రాసెసర్. ఇది మీరు గేమింగ్కి కూడా తీసుకోవచ్చు ఈ మొబైల్ని. దాంతోపాటు దీంట్లో ర్యామ్ స్టోరేజ్ కూడా స్పీడ్గానే ఉన్నాయి కదా. మనకి దీంట్లో ర్యామ్ వచ్చేసి LPDDR5 ర్యామ్ వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ కూడా వస్తుంది. మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసి స్పీడ్గానే వస్తాయి. నెక్స్ట్ గైస్, దీంట్లో యూజ్ చేసిన బ్యాటరీ వచ్చేసి మనకు 5120mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. సార్ మనకు బ్యాటరీ అనేది కొద్దిగా పెంచినారు, 5120mAh వస్తుంది. మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది 67 వాట్స్ వస్తుంది. మనకి ఈ మొబైల్ అనేది ఫాస్ట్గానే ఛార్జ్ అవుతుంది. దీంట్లో కలిసి మనకు X-యాక్సిస్ లీనియర్ మోటార్స్ కూడా ఉంటాయి. అంటే మీరు గేమింగ్ ఆడితే వైబ్రేషన్స్ ఉంటాయి కదా, ఆ వైబ్రేషన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు, రింగ్ టోన్ వచ్చినప్పుడు ఇట్లా మనకి వైబ్రేషన్స్ ఉంటాయి కదా, అవి కూడా దీంట్లో మనకు బాగుంటాయి కదా. మనకు ఎక్స్పీరియన్స్ మీరు చేతిలో పట్టినప్పుడు మనకి ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో. ఓవరాల్ మనకి ఈ పోకో X6లో మనకు మంచి ఫీచర్స్ అనేది యూజ్ చేసినారు కదా. మన కెమెరా కానీ ప్రాసెసర్ కానీ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ బాగున్నాయి మనకు. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ప్రైస్ ఎంత ఉండబోతుందంటే 24,000 రూపీస్ బిలోనే ఉంటుంది. 20,000 నుంచి 24,000 మధ్యలో ఉంటుంది కదా మనకు. మ్యాక్సిమం మన కార్డ్ ఆఫర్ అది ఇది ఇచ్చి 22,000 రూపాయలకి ఆ రేంజ్లో వస్తుంది ఈ మొబైల్ ప్రైస్ అనేది. చూద్దాం, మనకు ఇది లాంచ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ ప్రైసింగ్ అనేది తెలుస్తుంది. ఫీచర్స్ మొత్తం మనకి ఇవే ఫీచర్స్తోనే వస్తున్నాయి కదా. దీనికి సంబంధించిన ఇమేజెస్ కూడా మనకు డిస్ప్లే మీద చేస్తాను, ఒకసారి అక్కడి నుంచి కూడా ఇమేజెస్ చెక్ చేయండి. నెక్స్ట్ గైస్, పోకో X6 Pro గురించి మాట్లాడితే, దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 1.5K 12-bit డిస్ప్లే వస్తుంది గైస్. ఇది దీంట్లో మనకు డిస్ప్లే అనేది టాప్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకు రెజల్యూషన్ వచ్చేసి 1.5K డిస్ప్లే గైస్. దీంట్లో డిస్ప్లే అనేది మనకు ప్రీమియం ఉంటుంది, ఎందుకంటే దీంట్లో మనకు 1.5K రెజల్యూషన్ వస్తుంది. దాంతోపాటు 12-bit AMOLED డిస్ప్లే గైస్. ఇది మనకి దీంట్లో కలర్స్ బ్రైట్నెస్ చాలా బాగుంటుంది. ఓవరాల్ వచ్చేసి ఒక మనకు మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు, టాప్ లెవెల్ ఉంటుంది డిస్ప్లే. ఒకవేళ మూవీస్ కోసం కానీ గేమింగ్ కోసం కానీ ఒక మంచి డిస్ప్లే కోసం చూసినట్లయితే ఈ మొబైల్లో మనకు అన్ని ఫీచర్స్ ఉన్నాయి కదా. మనకు డిస్ప్లే అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గైస్, దీంట్లో మనకు కెమెరాస్ గురించి మాట్లాడితే, దీంట్లో బ్యాక్ సైడ్ మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 64MP OS కెమెరా వస్తుంది, ప్లస్ 8MP అల్ట్రావైడ్, 2MP మ్యాక్రో కెమెరా వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16MP సెల్ఫీ కెమెరా కూడా వస్తుంది. ఓవరాల్ మనకు దీంట్లో కెమెరా సెటప్ అనేది చాలా మంచి కెమెరానే యూజ్ చేసినారు. మనకు ఫొటోస్ వీడియోస్ అన్నీ బాగానే వస్తాయి కదా. మనకు ఒక మంచి కెమెరాస్ అని చెప్పొచ్చు.
దీంట్లో సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. వాళ్ళు వచ్చేసి ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు దీంట్లో. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా గైస్. ఇది మనకు కొత్త ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఈ ప్రాసెసర్తో ఏ మొబైల్ కూడా రాలే ఇండియాలో. ఇదే ఫస్ట్ మొబైల్ మనకు ఈ ప్రాసెసర్తో. ఇది వచ్చేసి మనకు పవర్ఫుల్ ప్రాసెసర్ గైస్. ఇది యాక్చువల్గా ఒక మంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఇది స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ఆ రేంజ్లో ఉంటుంది పర్ఫార్మెన్స్. వాళ్ళు వచ్చేసి మనకు ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ అనేది దీంట్లో యూజ్ చేసినారు. మీరు ఒకవేళ గేమింగ్ కోసం ఒక మొబైల్ చూసినట్లయితే మీకు ఈ మొబైల్ కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది గైస్. ఎందుకంటే మనకి ఇది గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు ఎలాంటి గేమ్ వేసినా కూడా మనకి ల్యాగ్స్ ఫ్రేమ్ రేట్స్ అయితే ఉండవు. ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా. చూద్దాం మనకి ఇది లాంచ్ అయిన తర్వాత మనకి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది. మ్యాక్సిమం వచ్చేసి ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ గైస్ ఇది. నెక్స్ట్ గైస్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో కూడా మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది పెంచినారు కదా. మనకు 5500 mAh వస్తుంది. మనకి ఈజీగా ఎంత గేమ్స్ ఆడినా కూడా మనకు ఒక ఫుల్ డే అనేది వస్తుంది. దాంతోపాటు 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. మీకు మొబైల్ అనేది స్పీడ్గానే ఛార్జ్ అవుతుంది. ఇవే కదా మనకు దీంట్లో ఉన్న ఫీచర్స్. మనకి దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి. డాల్బీ విజన్ కానీ, డాల్బీ అట్మాస్, హైరెస్ ఆడియో సర్టిఫికేషన్, ఇంకా డబల్ స్పీకర్స్, ఇంకా చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి కదా. మనకు ప్రజెంట్ అయితే ఇవే ఫీచర్స్ లీక్ అయినాయి. దీని ప్రైస్ ఎంత ఉండబోతుందంటే 27,000 రూపీస్ లోపలనే వస్తుంది కదా. మన కార్డ్ ఆఫర్ అన్నీ అప్లై చేసుకుంటే ఒక 27,000 to 30,000 లోపలనే వస్తుంది. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ కొత్తగా ఏమైనా మొబైల్ కొందామని చూసినట్లయితే కొన్ని రోజులు వెయిట్ చేయండి గైస్. మనకి ఈ పోకో X series కూడా లాంచ్ అవుతాయి. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.